Namaste, welcome to our channel. ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ కోట రామాదేవి గారు, ఇలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. వాస్తు కంటెంట్ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే రియాలిటీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ నిజంగా. ఎందుకంటే మనం ఇద్దరం ఫైర్ కాదు, ఫైర్ 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 అంటే ఫ్లవరా, ఫైర్ అన్నారు కదా. నీకు ఎల్లో కలర్ ఫైర్ ఉంది కదా, ఫ్లవర్స్ కూడా ఎల్లో కలర్ పెట్టాము, బాగుంది. అంటే షిఫ్ట్ చేసా వాస్తు. అది ఇంతకుముందు నా దగ్గర ఇది మీది, మీరు పెట్టిన గ్రీన్ నాది ఆపోజిట్ అయింది. మరి నాకు ఎలా వస్తుందో వాస్తు పవర్ఫుల్ కావాలని. రెడ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటది. మిమ్మల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ వైబ్స్ ఖచ్చితంగా వస్తాయి. దూసుకెళ్ళే. లాస్ట్ వీడియోలో వాస్తు మీరు 3 రకాలు ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో చెప్తారన్నారు. వాస్తు అసలు అంటే ఏంటి, బేసిక్ ఇంట్లో వాస్తు ఎలా చూసుకోవాలి, ఎన్ని రకాలు ఉంటుంది, సామాన్యులు కూడా అర్థం కావాలి. అవును అవును అవును, సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి మీరు. తప్పకుండా ఇంట్లో బేసిక్ గా చూసుకోవడానికి. అంటే మీ దృష్టిలో వాస్తు అంటే ఏమనుకుంటున్నారు? మీ దృష్టిలో మామూలుగా మీకేం సబ్జెక్ట్ తెలియదు కదా, ఒక యాంకరింగ్ గా చాలా మంది దగ్గరికి వెళ్తారు కదా. ఎవరికైనా ఎప్పుడైనా వాస్తు వీడియోలో ఇంటర్వ్యూ చేశారా మీరు? చేశాను. అసలు సామాన్యంగా వాస్తు అంటే మీ మనసులో ఏమున్నది? నా మనసులో అంటే హౌస్ మంచి ఫేసింగ్ లో ఉండాలి, తూర్పు ఫేసింగ్ గానీ ఉత్తరం ఫేసింగ్ గానీ ఉండాలి, రెండే. వంటగది మంచిగా ఉండాలి, వాష్రూమ్స్ కరెక్ట్ గా ఉండాలి. అంతే నాకు తెలుసు. తూర్పు అంటే ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ హౌస్ లకి బాగా డిమాండ్ ఎక్కువ. అవును, ఈ రెండు ఫేసింగ్ బాగా డిమాండ్ ఎక్కువ కాదు. అవును, సౌత్ అంటే ఆల్మోస్ట్ అందరూ భయపడతారు, అందరూ వదులుకుంటారు. అవును కదా, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు. సో మనం చెప్పిన తర్వాత మీకు తెలుసు కదా, నేను ఒక మొబైల్ నంబర్ ఏ స్థాయికి తీసుకెళ్లానో. అవును, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాస్తు విషయంలో అన్ని డైరెక్షన్లకు విలువ వస్తుంది. ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఇప్పుడు లక్షల్లో ఉంటారు కదా. సో వాస్తు అనేది వాస్తవం. వాస్తు అనేది ఇట్స్ ట్రూ, సత్యము, నిజము. అయితే వాస్తు ఎక్కడుంది అనుకుంటున్నారేమో, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు శ్రీలంక అంటే రావణాసురుడు, అది కుబేరుడు కట్టుకుంటాడు. వాస్తవంగా అది స్వర్ణ మందిరం లాగా, స్వర్ణకోట. అది రావణాసురుడు లాక్కుంటాడు. వాస్తు ప్రతి చోట ఉంది. మనకు రామాయణంలో ఉంది, మహాభారతంలో ఉంది, అన్ని కథలలో ఉంది అక్కడ. అయితే ఇక్కడ వాస్తు నేను బేసిక్గా 3 రకాలు అన్నాను. సులభంగా అర్థం కావడానికి మెయిన్ బేసిక్ పాయింట్ చెప్తున్నాను. 3 రకాలు అన్నాను. ఒకటేమో ఏంటంటే పర్మనెంట్ వాస్తు, దాన్ని ఫిక్స్డ్ వాస్తు అంటారు. ఇంకా అక్కడే ఉంటుంది, అది కదలదు. దాన్ని నెంబర్ 1 వాస్తు అది. నెక్స్ట్ ఏంటిదంటే మూవేబుల్ వాస్తు, అంటే చరవాస్తు, అంటే కదులుతుంది. ఇంకోటేమో డైలీ వాస్తు, అంటే నిత్య వాస్తు, అది నిత్యం జరిగే కార్యక్రమాలు. దాన్ని డైలీ వాస్తు అంటారు. అంటే ప్రతి నిత్యం వాస్తు ఏంటిది. ఎప్పుడు విన్నారా ఈ 3 మీరు? కదా. ఫిక్స్డ్ వాస్తు అంటే ఏంటిదంటే, ఇప్పుడు నాది ఆఫీస్ ఉంది, 2 సంవత్సరాలకైనా ఇన్నే ఉంటుంది, 3 సంవత్సరాలకి ఇన్నే ఉంటుంది, 10 సంవత్సరాలకి వచ్చినా ఇన్నే ఉంటుంది. ఇదే గల్లీలో చంపాపేటలో డిమార్ట్కి ఎదురుగా నేను హ్యాండిక్యాప్ హాస్టల్లో 2004 జనవరి 4వ తారీఖు అప్పుడు ఉంది. ఇప్పుడు ఆ రూమ్ అలానే ఉంది, హాస్టల్ అలానే ఉంది. అక్కడ ఉన్న కొందరు మారిపోయారు ఉద్యోగాలు, అది అక్కడే ఉంది. అంటే 20 సంవత్సరాల దాకా ఆడనే ఉంది అది. ఆ బిల్డింగ్ కూలగొడితే పోతుంది అనుకోండి. ఏదైతే ఇల్లులు, బిల్డింగ్లు, ఆఫీసులు, ఇప్పుడు చార్మినార్ ఉంది, 100, 200, 300 సంవత్సరాలు ఆడే ఉందిగా, అక్కడే ఉంటాయి కదా అవన్నీ కదలకుండా. దాన్ని స్థిర వాస్తు అంటారు. స్థిరం అక్కడే ఉంటుంది, ఫిక్స్డ్. దాన్ని స్థిర వాస్తు అంటారు. ఇది దాదాపుగా 100 సంవత్సరాలు ఉండొచ్చు, 200 సంవత్సరాలు ఉండొచ్చు, 500 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. అది దాన్ని ఏమంటారంటారు? స్థిర వాస్తు, ఫిక్స్డ్ వాస్తు. అది స్థిర వాస్తు అయిపోయింది కదా. ఇంకా దాంట్లో ఇంకా రకరకాలు మనం చెప్పుకోవచ్చు తర్వాత. ఆ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి, షేప్ ఎలా ఉంది, అవన్నీ చెప్పుకోవచ్చు. స్థిర వాస్తుకి అయితే అర్థమైంది కదా. ఈ బిల్డింగ్ కూడా స్థిర వాస్తే, అపార్ట్మెంట్ స్థిర వాస్తే, పూరి గుడిసె కూడా అది స్థిర వాస్తు కిందకే వస్తుంది. పూరి గుడిసె ఉంటుంది కదా, అది 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు స్థిర వాస్తే.
సో ఈ విధంగా అది అలా ఉండడం అనేది ఫిక్స్డ్గా ఉండడం అనేది స్థిర వాస్తు. అంటే పిల్లర్స్ వేసి కట్టి ఇప్పుడు మనకు దుబాయ్లో ఉంది ఒక 120 అంతస్తులో బుర్జ్ ఖలీఫా, అది కూడా స్థిర వాస్తే. ఈఫిల్ టవర్, తాజ్ మహల్, తిరుపతి వెంకటేశ్వర స్వామిది, ఇవన్నీ స్థిర వాస్తు. ఓకేనా? ఇప్పుడు బెస్ట్ ఎగ్జామ్స్ అర్థమైందిగా. నెక్స్ట్ మనకు చెర వాస్తు. ఆ పేరులోనే ఉంది, పేర్లో ఏముంది? చెర, మూవేబుల్. మూవేబుల్ వాస్తు అన్నమాట. కదులుతుంది. కదులుతుంటే ఏంటిది అంటే మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా జాతర వెళ్ళారా? మీ ఏరియాలో జాతర, మీ ఆంధ్రాలో ఏంటి ఫేమస్ జాతర ఏంటి? చాలా జాతర. భీమవరంలో అయితే నేను ఉన్నాను కాబట్టి 2005లో మావులమ్మ జాతర స్పెషల్. అక్కడ ఆ మావులమ్మ జాతర నెల రోజులు జరుగుతుంది. అక్కడ అన్ని స్టాల్స్ వేస్తారు, నెల రోజులు వేస్తారు కదా స్టాల్స్. మిఠాయి కొట్టు, అన్ని పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, సర్కస్ కూడా ఆడతారు కదా, సైకిల్ దింపడం అని. దాన్ని చెరవాస్తు అంటారు. ఎందుకంటే ఆ మావులమ్మ టెంపుల్ ఆ ఫిబ్రవరి నెలలో శివరాత్రి ముందు జరిగింది, ఆ నెల రోజులు అయిపోయింది. ఆ మిఠాయి కొట్లు, ఆ సర్కస్లు, ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటాయా? ఉండవు కదా. మళ్ళీ తీసేస్తారు. మళ్ళీ తీసి ఏం చేస్తారు? మళ్ళీ వేరే ప్లేస్ వేస్తారు. ఇప్పుడు మనకు నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడ కొన్ని వేస్తారు. నాకు తెలిసి అది ఇప్పుడు ఫిబ్రవరిలో ఎప్పుడో వస్తుంది ఇక్కడ కూడా. అలా మారుస్తుంటారు వాళ్ళు, వాడు కూడా చూసుకుంటారు. తర్వాత కొన్ని సవాళ్ళు పెడుతుంటారు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు పెద్ద టెంట్లు వేస్తారు, స్పీకర్ ఎలా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇక్కడ నిలబడతారు, ఇక్కడ కూర్చుంటారు, అవన్నీ చూసుకుంటారు. స్టేజ్ ఎలా ఉండాలి, ప్రేక్షకులకి సీటింగ్ ఎలా ఉండాలి, మైక్స్ ఎలా ఉండాలి, లైట్ ఎక్కడి నుంచి రావాలి, ఇదంతా చెరవాస్తులో ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ఆ చుట్టూ వాతావరణం ఎలా ఉండాలి, దానికి పరిరక్షణ ఎలా ఉండాలి, ఇవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకొని చేసేది చెరవాస్తు. చెరవాస్తు ఒక్క రోజు ఉండొచ్చు, ఒక 3 గంటలు ఉండొచ్చు, ఒక 24 గంటలు ఉండొచ్చు, ఒక వారం రోజులు ఉండొచ్చు, నెలలో ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, కొన్ని అద్దరు తీసేయచ్చు. దీన్ని చెరవాస్తు అంటారు అన్నమాట. కదులుతుంటాయి. సో స్థిర వాస్తు ఫిక్స్డ్ అనే ఉంటాయి. చార్మినార్, తాజ్ మహల్, తిరుపతి వెంకటేశ్వర స్వామి, షిర్డీ సాయి టెంపుల్స్, ఆఫీసు, ఇప్పుడు యాపిల్ కంపెనీ ఏదైతే ఉందో మనకు రౌండ్ గా విదేశాల్లో ఉంది కదా యాపిల్ కంపెనీ, ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో, మన ఇల్లు ఉన్నాయో, అవన్నీ కూడా ఫిక్స్డ్, అది స్థిరంగా ఉంటది, అక్కడే ఉంటది, ఫిక్స్డ్ వాస్తది. ఇది చెరవాస్తు అంటే మూవబుల్ అవుతుంటది, ఎప్పటికప్పుడు ఈవెంట్ని బట్టి మారుతుంటది. ఓకేనా? ఇక నెక్స్ట్ 2 అయిపోయినాయి అమ్మా, 3వది ఉంది. ఏంటిది? డైలీ వాస్తు, నిత్య కృత్యమైన వాస్తు. చాలా మంది చేసే తప్పు ఏంటిదంటే ఇక్కడే పెద్దది, ఇట్లా కళ దిగలేసారు. మేమేందనుకున్నారు, బాబా పాండగంతో వాస్తు ప్రకారంగా కట్టుకున్నాం అంటారు. ఇంకా నేను ఇంకా కన్సల్టేషన్ చేయాలని కానీ అంటారు రేపు ఫీజులా. బాబా పాండగం కానీ, అంత తోపు కానీ, అంతకుముందు ఉన్న వాళ్ళ కానీ. విషయం ఏంటంటే వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుంటారు కానీ బాగా అండర్లైన్ చేసుకోవాలి వాడు. వాస్తు ప్రకారంగా 70%, 80%, 100% అయితే వాస్తు ఎక్కడ ఉండదు అనుకోండి, ఏదో మిస్టేక్ ఉంటుంది. పక్కగా వాస్తు ప్రకారం కట్టుకుంటారు వాళ్ళు ఇల్లు, కానీ వాస్తు ప్రకారంగా జీవించరు. పాయింట్ అర్థం చేసుకోండి. అంటే మన జీవన శైలి కూడా వాస్తు ప్రకారంగా ఉండాలిగా, ఉండాలి. అదేగా అది డైలీ వాస్తు అంటారు దాన్ని. ఎలా అంటే ఇలానే తెలుసుకున్నాం మనము. మొత్తం మీద 3 చెప్పానుగా. ఏం 3 చెప్పాను చెప్పండి? స్థిర వాస్తు, చెరవాస్తు, నిత్యకృత్యమైన వాస్తు. సో నిత్యకృత్యమైన వాస్తు మీరు ఎక్కడ పడుకుంటున్నారు, ఎలా లేస్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ఆఫీస్, ఇది మాస్టర్ బెడ్రూమ్, మేము ఆఫీస్ చేసుకున్నాము. ఇంకో స్మాల్ బెడ్రూమ్ అక్కడ ఉంది, పక్కన హాల్ ఉంది, అక్కడ కిచెన్ ఉంది. ఈ మధ్య కాలంలో సోఫాకం బెడ్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు 2 ఉన్నాయి, మీ బెడ్రూమ్ లో ఒకటి ఉంది, హాల్లో ఉంది. వాళ్ళు ముందర టీవీ పెడతారుగా, ఇలా లాగుతారు, ఇలా సినిమా చూస్తారు, ఇలా చూసుకుంటారు, అదే పడుకుంటారు. పడుకోవాల్సింది ఎక్కడ పడుకోవాలన్నా అక్కడ పడుకోవాలి.
కానీ పడుకోవాల్సిన చోట పడుకోకుండా మన కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసేసుకొని మనకు మనమే ఎవడేం చేస్తాలే మనకి పడుకున్నాం అనుకోండి, మీరు పప్పులో కాదు ఆస్పత్రిలో కాళ్ళు పెడతారు. ఇప్పుడు అర్థమైందా? డైలీ వాస్ అర్థమైందా? అర్థమైంది. ఇలా మీరు పళ్ళు తోముకున్న నుంచి, నీళ్లు తాగే నుంచి, భోజనం చేసే నుంచి, ఈ భోజనం చేసింది మల విసర్జన చేసేంత వరకు మీరు ఏ డైరెక్షన్ లో జీవిస్తున్నారు, ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు దీన్నే డైలీ వాస్తు అంటారు. అదే యోగా కూడా కావచ్చు. అది ఎంత లింక్ ఉంది? అవును. స్థిర వాస్తు, చర వాస్తు, డైలీ వాస్తు. ఏమేం వాస్తు ప్రకారం కంటే మామూలు పండితుడు కాదంటాడు. కట్టడం ఏం లాభం బాబు, నువ్వు ఆచరిస్తున్నావా లేదా, అది మెయిన్. ఇది మెయిన్ అన్న ఒకటి. సో అందుకోసమే చాలా అద్భుతంగా ఈ వాస్తుని మనకు ఋషీశ్వరులు ఒక దాదాపుగా 18-19 ఋషీశ్వరులు ఇది మనకు అందించారు దివ్య ఔషధంగా. స్థిర, చర అండ్ నిత్య వాస్తు ఇవన్నీ ఫాలో చేయగలిగితే అప్పుడు 100% అంట. ఒకటే పట్టుకోని వాస్తు ప్రకారం కట్టా అయితే ఏంటి, వాస్తు ప్రకారంగా జీవిస్తే కట్టిన వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంట్లో ఉన్న ప్రయోజనం లేదు. మనం కూడా వాస్తు ప్రకారంగా జీవిస్తలేము కదా, అదే కదా మరి ఇక్కడ. సో అందుకోసం మీరు గమనిస్తే మీరు వాస్తు ప్రకారంగా పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళచ్చు. మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా చాలా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అందుకోసమే 3 రకాల వాస్తులు తీసుకున్నాం, స్థిర, చర అండ్ నిత్య వాస్తు. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో మనకు ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి. 2 నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ మన ఆఫీస్ లో, ఈ సొంత ఆఫీస్ అని తెలుసు కదా అందరికి. సో ఈ సొంత ఆఫీస్ లో మనకు లిమిటెడ్ సీట్స్ 10-15 మంది ఉంటుంది అన్నమాట. 400 స్టూడెంట్స్ అందరికి అలౌడ్ లేదు, ఓన్లీ 10-15 మందికి అలౌడ్ ఉంటుంది. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాస్. ప్రతి నెల 1వ తారీఖు నుంచి మనకు 9వ తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాస్ జరుగుతాయి. 10వ తారీఖు పామిస్ట్రీ క్లాసులు, 11వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు, ఉదయం యోగా క్లాసులు, మరియు మనకు అక్టోబర్ 6వ తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆఫీస్ టైము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సో దాంట్లో లక్కీ నేమ్స్కి, లక్కీ మొబైల్ నెంబర్కి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్స్కి, లక్కీ మ్యారేజ్ డేస్ కోసం మీరు సంప్రదించవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. సో మీ చిల్డ్రన్ నేమ్స్ తప్పకుండా అదృష్ట నామం పెట్టాలి, అపర కుబేర్లు అవుతారని సందేహం లేదు. సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.